అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో మరి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ఏపీపీఎస్సీ నుంచి మనకు 2 నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఒకటి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్‌కి సంబంధించి, అలాగే ఇంకొక నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎండోమెంట్ సబ్ సర్వీస్ సంబంధించినటువంటి 2 నోటిఫికేషన్‌లు కూడా వచ్చున్నాయి. సో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఏపీ ఎండోమెంట్. సో ఈ 2 నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మనం ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత ఈ నోటిఫికేషన్స్ ఏ విధంగా అప్లై చేయాలనేది ఒకసారి చూద్దామండి. సో మనకి ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్స్‌లో 670 పోస్టులు జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్‌కి అయితే ఉన్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్స్‌లో. అలాగే ఈఓ ఇన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్‌లో చూసుకుంటే 60 పోస్టులు ఉన్నాయి. మరి ఎవరు ఎలిజిబుల్ ఏంటి అనేటువంటిది కూడా మొత్తం మీద ఈ పోస్టులకు మొత్తం క్లియర్‌గా చూద్దాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ గురించి చూద్దాం. ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి కనుక. సో మరి మొత్తం మీద మీకు 670 వేకెన్సీ అనేటువంటిది దీని ద్వారా ఫిల్ చేయబోతున్నారు. ఓకే. గమనించాలి ఇక్కడ. అలాగే మీకు పే స్కేల్ చూసుకుంటే 16,400 నుంచి 49,870 దాకా మీకు సాలరీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మనకు స్టార్టింగ్ సాలరీ బేస్ పే అది ఉంటుంది. దానికి అనుగుణంగా మీకు అలవెన్సెస్ అన్ని యాడ్ అయ్యి సో మీకు సాలరీ అనేటువంటిది 20+ కానీ 20K ప్లస్సే వస్తుందండి. ఓకే. ఇవి జిల్లా స్థాయి ఉద్యోగాలు. ఓకే. గుర్తుంచుకోండి. సో దట్ మీన్స్ ఇక్కడ ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాకి మాత్రమే అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే. బయట జిల్లాకు ఒకవేళ మీరు అప్లై చేస్తున్నారంటే సంబంధించి అక్కడ మీకు అంటే నాన్ లోకల్ కింద మీరు అప్లై చేయాల్సి వస్తుంది. ఓకే. కాబట్టి మీ జిల్లాలో మీరు అప్లై చేసుకోండి. అనవసరంగా పక్క జిల్లాలకు వెళ్ళకండి. సో పోస్టులు తక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో సో బెటర్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇవి డిస్ట్రిక్ట్ క్యాడర్ ఉద్యోగాలు అనేటువంటిది మనకు చాలా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. మరి ఇందులో చూసుకున్నట్టయితే మీకు మెయిన్గా ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. దాంతోపాటుగా సిబిటి మెయిన్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఓకే. మరి మెయిన్స్ అనేటువంటిది ఆన్లైన్‌లో ఉంటుందా? ఆఫ్లైన్‌లో ఉంటుందా? అలాగే స్క్రీనింగ్ ఏంటంటే ఆన్లైన్‌లో ఉంటుందా? ఆఫ్లైన్ ఉంటుందా? అనేటువంటిది కూడా చాలా క్లారిటీగా చూద్దాం. అలాగే ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేటువంటిది చాలా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. సో యాస్ పర్ ద జీఓఎంఎస్ నెంబర్ 39 సో మనకున్నటువంటి అప్లికేషన్ దట్ మీన్స్ 670 పోస్టులకు 200 రెట్ల అప్లికేషన్లు వస్తాయి. దట్ మీన్స్ 1,34,000 అప్లికేషన్లు వచ్చినట్టయితే అప్పుడు మనకు ప్రిలిమ్స్ అనేటువంటిది ఉంటుంది. లేదంటే ప్రిలిమ్స్ అనేటువంటిది ఉండదు అన్నట్టుగా మనకి ఇవ్వడం జరిగింది. సో అంత డౌట్ లేదు. ప్రిలిమ్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఉన్న తక్కువ పోస్టులు అక్కడ చూస్తే 1,34,000 కాదు కొన్ని లక్షల అభ్యర్థులు అప్లై చేస్తారు. సో కాబట్టి ప్రిలిమ్స్ ఉంటుందనేది మీరు ఫిక్స్ అయిపోండి ఇక. ఎందుకంటే ఏపీపీఎస్సీ నుంచి మనకు చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్. సో మరి కాబట్టి మ్యాక్సిమం కొన్ని లక్షల లక్షల మంది అభ్యర్థులు అప్లై చేస్తారు. సో 1,34,000 కంటే ఎక్కువ అప్లికేషన్లు వస్తాయి కాబట్టి మ్యాక్సిమం మీకైతే ప్రిలిమ్స్ అయితే ఉంటుందనేటువంటిది మీరు ఫిక్స్ అయిపోండి. మరి అప్లై చేసుకోవడానికి మీకు చూసుకున్నట్టయితే సో 30/12/2021 దట్ మీన్స్ రేపటి నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. రేపటి నుంచి 19/1/2022 ఓకే. 30/12/2021 నుంచి 19/1/2022 వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మరి అప్లై చేసుకోవడానికి ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంపల్సరీగా కూడా ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీరు ఎవరైనా సరే. సో మామూలుగా ఎస్ఎస్సీ లాంటివి చేస్తుంటారు కదా అప్లై చేసేటప్పుడు 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. అదేవిధంగానే ఏపీపీఎస్సీ వెబ్సైట్లోకి వచ్చినట్లయితే మీకు ఇక్కడ 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు టోటల్గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ మనం అప్లై చేస్తున్నటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి అక్కడ ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. ఏమైనా మోడిఫై చేసుకోవాలంటే చేసుకోవచ్చు. లేదా కొత్త రిజిస్ట్రేషన్ అయితే న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి ఇక్కడ మీకు ఫామ్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్లో డీటెయిల్స్ అన్ని ఓపెన్ చేస్తే మీకు కొన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్ వస్తాయి. సో దాని ఆధారంగా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే. ఏపీపీఎస్సీ వెబ్సైట్లో మీకు అవైలబుల్గా అయితే ఉంటాయి. ఓకే. సో మరొకసారి మన హోమ్ పేజ్లోకి వచ్చి మరీ చూపిస్తాను ఇక్కడ. సో అలాగే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే మనము ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో మనము లాగిన్ అయితేనే మనకు లాగిన్ అయిన తర్వాత మనకు అక్కడ చూపించడం జరుగుతుంది. ఓకే. సో మీకు యూజర్ ఐడి అనేటువంటిది మీకు ఏపీ అనేది స్టార్ట్ అవుతుంది. అది మీ దగ్గరకు వస్తుంది అంటే మీ మొబైల్కి రావడం జరుగుతుంది మీరు రిజిస్టర్ అయిన తర్వాత. ఓకే. అలాగే పాస్వర్డ్ కూడా మనకు రావడం జరుగుతుంది. పాస్వర్డ్ అనేటువంటిది మనం సెట్ చేసుకోవచ్చు మరి కూడా. ఓకే. సో ఇంకా మనకు అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు. రేపటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 30/12/2021 నుంచి. ఓకే. సో ఎవరు కూడా ఇంకా అప్లికేషన్ ఓపెన్ అవ్వలేదు అనేటువంటిది అయితే సో టెన్షన్ పడకండి. ఓకే. ఇందులో చూసుకున్నట్టయితే స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది మనకు అంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేటువంటిది మనకు ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది. ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్ మోడ్ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకే. మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేటువంటిది మనకు సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ గుర్తుపెట్టుకోండి. ప్రిలిమ్స్ అనేటువంటిది సిబిటి ప్రిలిమ్స్ అనేటువంటిది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కాదు. ఆఫ్లైన్ మోడ్ టెస్ట్ దట్ మీన్స్ ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అదే మెయిన్స్ మాత్రమే మీకు సిబిటి ఉంటుంది. సో ఇదే అప్లికేబుల్ ఎవరికి అవుతుందంటే ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎండోమెంట్. సో ఇక్కడ కూడా మీకు ఎలిజిబుల్ బట్ కాకుండా ఇక్కడ
సో మొత్తం ఇక్కడ నేనైతే డిస్కస్ చేస్తున్నానో మొత్తం అంతా కూడా దీనికి కూడా సేమ్ అదే ఉంటుందండి. సో సిలబస్లో కొద్దిగా చేంజెస్ ఉంటాయి, ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా సేమే ఉంటాయండి. మరి కాకుండా ఇక్కడ ఈ పోస్ట్కి అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఇక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఏపీ ఎండోమెంట్ సబ్ సర్వీస్ సంబంధించి అప్లై చేస్తున్నారో, అప్లై చేసే అభ్యర్థులు కంపల్సరీగా కూడా మీరు హిందువులు అయ్యే ఉండాలి. ఓన్లీ హిందూ రిలీజన్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారండి ఈ పోస్టులకు. సో ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకే, సో ఈ యొక్క జూనియర్ కంప్యూటర్ అసిస్టెంట్ సంబంధించి ఎవరైనా కూడా ఎలిజిబులే. సో ఇందులో ఎటువంటి కూడా సో రిలీజన్తో సంబంధం ఏం లేదు, ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. ఓకే, సో ఇంకా మనకు వీటికి సంబంధించి ఏమన్నా కూడా ఇంపార్టెంట్ అనేటువంటిది ఒకసారి చూద్దాం. మరి వీటికి సంబంధించి మీకు ఆన్లైన్లో ఏ విధంగా రాయాలి ఎగ్జామినేషన్, దానికి సంబంధించినటువంటి మార్క్ టెస్ట్ కూడా మీకు త్వరలోనే అవైలబుల్లోకి తీసుకొస్తామనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మార్క్ టెస్ట్ వచ్చిన తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఓకే, మీకు హాల్ టికెట్స్ లాంటివన్నీ కూడా కమిషన్ వాళ్ళు వెబ్సైట్లోనే ఉంచుతారు, మీ లాగిన్లోనే వచ్చేస్తాయి డౌన్లోడ్ హాల్ టికెట్ అని. ఎప్పుడు ఎగ్జామినేషన్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మనకు హాల్ టికెట్స్ రావడం జరుగుతుంది. ప్రజెంట్ ఎగ్జామినేషన్ డేట్స్ అనేటువంటిది ఇంకా రాలేదు, ప్రజెంట్ అప్లై చేసుకోవడం డేట్స్ మాత్రమే వచ్చున్నాయి. ఎగ్జామినేషన్ డేట్స్ అనేటువంటి మనకు తర్వాత అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఒకసారి చూసుకుంటే మొత్తం 670 వేకెన్సీస్ ఉన్నాయి. మరి జిల్లాల వారిగా వేకెన్సీస్ చూసుకుంటే శ్రీకాకుళం 38, విజయనగరం 34, విశాఖపట్నం 43, ఈస్ట్ గోదావరి 64, వెస్ట్ గోదావరి 48, కృష్ణా 50, గుంటూరు 57, ప్రకాశం 56, నెల్లూరు 46, చిత్తూరు 66, అనంతపూర్ సో ఇక్కడ 63, కర్నూలు 54, కడప 51, మొత్తం 670 ఉన్నాయి. మరి మీకు ఇందులో మరి కేటగిరీ వైజ్గా సో ఉమెన్ సో కేటగిరీ వైజ్గా మరి ఓపెన్ ఎన్ని, జనరల్ ఎన్ని, ఉమెన్ ఎన్ని అన్ని కూడా మీకు అనెక్సర్ 1లో ఇవ్వడం జరిగింది. మీకు నోటిఫికేషన్ ఇస్తాను, సో నోటిఫికేషన్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఓకే, మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చినట్టయితే మీరు కంపల్సరీగా కూడా దట్ మీన్స్ రేపటికల్లా మీరు డిగ్రీ అనేటువంటిది పాస్ అయి ఉండాలి. మస్ట్ హోల్డ్ ద బ్యాచిలర్ డిగ్రీ. సో ఎప్పుడైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ అవుతుందో ఆ రోజుకి మనకు కంపల్సరీగా కూడా మనకు మీ దగ్గర సర్టిఫికేట్ అనేటువంటిది ఉండాల్సి ఉంటుందండి. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోండి. మరి టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇక్కడ వచ్చేసి మస్ట్ హ్యావ్ ద ప్రొవిజన్ సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్టెడ్ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ టు దోస్ హూ విల్ బి షార్ట్ లిస్టెడ్ బిఫోర్ అపాయింట్మెంట్. సో కంపల్సరీ కూడా మీ దగ్గర వచ్చేసి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించినటువంటి సో ఆ యొక్క టెస్ట్ అయితే మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు టైర్ సో దట్ మీన్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్ చేసుకున్న తర్వాత మీకు తర్వాత ఆ యొక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసెస్లో ఎగ్జామ్ పెడతారు, దానికి కంపల్సరీ కూడా మీరు క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ దట్ పాయింట్. అలాగే మీరు వీటికి సంబంధించి చూసుకున్నట్టయితే సో కంపల్సరీగా కూడా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసేటువంటి వాళ్ళందరూ కూడా మీకు కంపల్సరీగా కూడా ఏంటంటే కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ అనేటువంటి ఉండాల్సి ఉంటుంది. సో లేదా మీరు కంప్యూటర్ సంబంధించిన కోర్స్ కూడా ఎక్కడైనా కూడా చేసి ఉంటేనే బెటర్. ఓకే, ఇంకా మీకు వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చేసి మ్యాక్సిమం మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ చెప్పుకున్నాం, అప్లికేషన్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ డేట్. సో ఎవరు అప్లై చేయొచ్చు, రిజర్వేషన్ చూసుకున్నాం, తర్వాత మీకు ఏజ్ లిమిట్ కూడా చెప్పాలి. సో ఒకసారి ఏజ్ లిమిట్ అంటే చూద్దాం. ఏజ్ లిమిట్ చూసుకుంటే మీరు 18 నుంచి 42 సంవత్సరాల వయసులో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, సో ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎన్సీసీ, సో వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో డోంట్ వరీ, సో ఏజ్ అయితే ఎక్కువగానే ఉంది కాబట్టి అందరూ మ్యాక్సిమం ఎలిజిబుల్ అవుతారు. ఓకే, ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి మీకు 250 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉంటుంది. అలాగే మీకు అప్లికేషన్ ఫీజు అనేటువంటిది 250 ఉంటుంది, 80 రూపాయలు అనేటువంటిది ఎగ్జామినేషన్ ఫీజుగా ఉంటుంది. అయితే ఇక్కడ 80 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు నుంచి కొందరు ఎగ్జామ్షన్ అయితే ఉన్నారు. ఈ 80 రూపాయలు ఎవరు కట్టాల్సిన అవసరం లేదంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పిహెచ్ అండ్ ఆల్సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎగ్జామినేషన్ ఫీజు దట్ మీన్స్ 80 రూపాయలు మినహాయింపు ఇచ్చారు, కానీ 250 రూపాయలు మాత్రం అందరూ కూడా కట్టవలసిందే. ఓకే, ఇది మీరు ఆన్లైన్ ద్వారానే మీరు పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఓకే, గుర్తుంచుకోండి అది కూడా. ఒకవేళ మీరు ఏదైనా కూడా అప్లికేషన్లో తప్పు చేసినట్టయితే మీరు అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫుల్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు అక్కడ సో కరెక్షన్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. మీరు తప్పు కరెక్షన్ చేసుకోవాలనుకుంటే 100 రూపాయలు అనే ఎగ్జామ్ దట్ మీన్స్ 100 రూపాయలు ఫీ పే చేసి మళ్ళీ మీరు కరెక్షన్ ఏమన్నా ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే మీ నేమ్లో కానీ ఫీజులో అండ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి కానీ మీకు ఎటువంటి చేంజెస్ అయితే అలౌ చేయబడదు అనేటువంటిది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటిది మీకు లోకల్లోనే మీ డిస్ట్రిక్ట్లోనే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విషయాన్ని గుర్తుంటే ఉంచుకోండి. ఓకే, మీరు ఎక్కడ అప్లై చేస్తుంది అక్కడ. మరి క్వశ్చన్ పేపర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మీకు హిందీ అలాగే ఇంగ్లీష్లో తెలుగు అలాగే ఇంగ్లీష్లో మీకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. బట్ కాకుంటే ఇంగ్లీష్ వర్షన్ అనేటువంటిది ఫైనల్గా తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి ఎర్రర్స్ ఉన్నా కూడా తెలుగులో ఇంగ్లీష్ వర్షన్లో ఉన్నటువంటి క్వశ్చన్ మీకు ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, మరి అలాగే ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ప్యాటర్న్ ఒకసారి చూసుకున్నట్టయితే ఏ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది
సో ఇక్కడ అనెక్సర్ 1లో మీకు వేకెన్సీ చాలా క్లియర్‌గా ఇవ్వడం జరిగిందండి. ఓపెన్ ఎన్ని, లోకల్ ఎన్ని, సో జనరల్, ఉమెన్ ఎన్ని, సో అలా కేటగిరీ వైస్‌గా, సో అలాగే సబ్ కాస్ట్ అన్నీ కూడా చాలా క్లారిటీగా ఇచ్చున్నారు. స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, ఈడబ్ల్యూఎస్. సో మీరు ఒకసారి ఈ అనెక్సర్‌ని చూస్తే మీకు చాలా క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఓకే. ఎగ్జామినేషన్ స్కీమ్ చూసుకున్నట్టయితే మీకు సో స్క్రీనింగ్ టెస్ట్ అనేటిది ఆబ్జెక్టివ్ టైపే, మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా ఆబ్జెక్టివ్ టైప్‌లోనే ఉంటుంది. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ కానీ, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కానీ 2 కూడా సిలబస్ అనేటువంటిది సేమే ఉంటుంది. సో ఏమంటే క్వెషన్స్ మాత్రమే పెరుగుతాయండి. సో ఇక్కడ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీద 100 క్వెషన్లు 100 నిమిషాలు. సో 100 మార్కులు కేటాయించడం జరుగుతుంది. అదే జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు 2 కూడా ఒక్కొక్కటి 25 మార్కుల చొప్పున 50 క్వెషన్లు 50 నిమిషాలు, మీకు 50 మార్కులు. మొత్తం మీద మీకు చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ టైము 150 నిమిషాలు ఉంటుంది. దట్ మీన్స్ 2.5 అవర్ ఉంటుంది ఎగ్జామినేషన్ టైం వచ్చేసి. అలాగే మీకు 150 మార్కులు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇక్కడ ఈ యొక్క క్వెషన్స్ అన్ని కూడా డిగ్రీ స్టాండర్డ్‌లో రావడం జరుగుతుంది. ఎవరైతే ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది దట్ మీన్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారో అలాంటి వాళ్ళందరూ కూడా మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి మెయిన్స్ ఎగ్జామినేషన్ విషయానికి వచ్చినట్టయితే సేమ్ సిలబసే ఉంటుంది, సేమ్ ప్యాటర్న్. బట్ కాకుంటే క్వెషన్స్ మాత్రమే పెరుగుతాయి. ఇక్కడ సో జనరల్ పేపర్ 1 అండ్ పేపర్ 2 2 ఉంటాయి. సెపరేట్ 2 పేపర్స్ వస్తాయి ఇక్కడ. ఓకే. ఇక్కడ ఒకే పేపర్‌లోనే సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటాయి. కానీ ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 2 సెపరేట్ పేపర్‌లు వస్తాయి. సో ఒక్కొక్క పేపర్ 150 నిమిషాలు ఉంటుందండి ఎగ్జామినేషన్ 2.5 అవర్స్. మరి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీద 150 క్వెషన్లు 150 మార్కులు. సో మాక్సిమం మార్క్స్ 150. ఒక్కొక్క క్వెషన్‌కి ఒక్కొక్క మార్కు. అలాగే జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు కూడా మీకు 150 క్వెషన్లు 150 మార్కులు. మొత్తం 300 క్వెషన్లు 300 మార్కులు 300 నిమిషాలు. కాకుంటే అది సెపరేట్ ఎగ్జామ్, ఇది సెపరేట్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే నెగెటివ్ మార్కింగ్ కూడా ఉన్నాయి. 1/3 అనేటువంటిది మనకు నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఎవరైతే ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తారో అలాంటి వాళ్ళందరికీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ దట్ మీన్స్ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఏదైతే ఉందో ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అలాంటి వాళ్ళందరినీ కూడా పిలవడం జరుగుతుంది. ఉన్నటువంటి వేకెన్సీస్కి 1:2 రేషియోలో ఒక పోస్ట్కి ఇద్దరిని పిలవడం జరుగుతుంది ఈ యొక్క కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌కి. ఓకే. సిలబస్ అనేటువంటిది చాలా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. మీకు తెలుగులో ఈ సిలబస్ అనేటువంటిది నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు అలాగే పీడీఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ సిలబస్ సంబంధించినటువంటి తెలుగు వర్షన్ కూడా. ఓకే. అలాగే మనకి ఇక్కడ ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉందో వాటికి సంబంధించి కూడా ఒకసారి చూసుకుంటే ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్ క్లియర్ చేసుకున్న వాళ్ళకు. సో ఇక్కడ చూసుకుంటే మీకు ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేటేషన్ విత్ యూసేజ్ ఆఫ్ ద కంప్యూటర్స్ అండ్ అసోసియేట్ సాఫ్ట్వేర్స్ టెస్ట్ నేమ్. మరి ఇందులో మీకు 30 మినిట్స్ 50 మార్క్స్ ఉంటుంది. మరి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీహెచ్‌కి 15, బీసీకి 17.5, ఓసీకి 20 అండి. మరి వీటికి సంబంధించిన సిలబస్ కూడా చూసుకుంటే ఈ 50 మార్కులకి ఏముంటుందంటే ఏం లేదండి, జస్ట్ ఎంఎస్ వర్డ్‌లో మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. అక్కడ మీకు ఒక లెటర్ లేదా ప్యాసేజ్ లేదా పారాగ్రాఫ్ ఇస్తారు. వాటిని టైప్ చేయాల్సి ఉంటుంది అంతే. ఓకే. సో మీరు ప్రిలిమ్స్, మెయిన్స్ అనేటువంటిది క్లియర్ చేసుకున్నప్పుడైనా కూడా జస్ట్ ఒక రోజు మీరు కేటాయించారనుకోండి ఎంఎస్ ఆఫీస్ అనేటువంటిది మొత్తం కూడా నేర్చుకోవచ్చు. సో పెద్ద కథ అయితే కాదు. ఏం రాకున్నా కూడా మీరు ఎలాగో మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటేనే ఇక్కడ ఎలిజిబుల్ అవుతుంటారు కాబట్టి మ్యాక్సిమం అందరికీ నాలెడ్జ్ ఉంటుంది. లేకున్నా కూడా మీరు ఒక రోజులో యూట్యూబ్‌లో వందల కొద్ది వీడియోలు మీకు తెలుగులోనే చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక రోజు ప్రాక్టీస్ చేసుకున్నా కూడా మీరు ఈజీగా ఎంఎస్ ఆఫీస్ మొత్తం వచ్చేస్తుంది. సో ఎక్సెల్ కావచ్చు, ఈ యొక్క పవర్ పాయింట్ కావచ్చు లేదా వర్డ్ కావచ్చు. ఓకే. అలాగే మీకు ఎంఎస్ వర్డ్‌లో సంబంధించి 15 మార్కులు, ఇక ఎక్సెల్‌లో టేబుల్ లేదా గ్రాఫ్ ప్రిపరేషన్‌కి 10 మార్కులు, అలాగే పీపీటీ తయారు చేయడం కోసం 10 మార్కులు పవర్ పాయింట్‌లో, అలాగే క్రియేషన్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ ద డేటాబేసెస్ 10 మార్కులు, అలాగే ఈమెయిల్‌కి సంబంధించినటువంటి కంటెంట్ డిస్ప్లే చేయడం కోసం ఇన్బాక్స్‌లో అది 5 మార్కులు, 50 మార్కులు మొత్తం. సో చాలా ఈజీ. సో కంప్యూటర్ టెస్ట్ అయితే ఏం భయపడాల్సిన అవసరం లేదు. సో అందరూ కూడా క్వాలిఫై అయితే అవుతారు. ఓకే. సో వీటికి సంబంధించి కూడా మీకు చాలా క్లియర్‌గా సిలబస్ ఇవ్వడం జరిగింది. వర్డ్‌లో ఏమేమి చూసుకోవాలి మీరు, అలాగే ఎక్సెల్‌లో ఏమేమి చూసుకోవాలి, తర్వాత పవర్ పాయింట్‌లో ఏం చదవాలి, అలాగే యాక్సెస్‌లో ఏం చేయాలి, సో ఎంఎస్ యాక్సెస్ సంబంధించి, అలాగే మీకు ఈ యొక్క ఇంటర్నెట్‌కి సంబంధించి ముఖ్యంగా ఏవైతే బ్రౌజర్స్ ఉన్నాయో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, అలాగే మొజిల్లా ఫైర్‌ఫాక్స్, గూగుల్ క్రోమ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా యాక్చువల్‌గా చెప్పాలంటే ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ అనేటువంటిది ప్రెజెంట్ కాలంలో అయితే లేదు. సో అది బ్యాన్ చేయడం జరిగింది. దట్ మీన్స్ రిమూవ్ చేసేస్తున్నారు. సో ఏం పర్లేదు. క్రోమ్, మొజిల్లా ఫైర్‌ఫాక్స్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు అంతే. కాబట్టి మీకు నెట్ బ్రౌజింగ్‌కి సంబంధించినటువంటి అవగాహన ఉండాలి. సో ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర కూడా మొబైల్స్‌లో బ్రౌజర్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఎలాగో సిస్టమ్‌లో యూజ్ చేస్తే కూడా సేమ్ అలాంటి బ్రౌజర్సే. మీ దగ్గర సిస్టమ్ ఎప్పుడు వాడకున్నా కూడా సేమ్ మొబైల్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలా ఉంటుంది బ్రౌజర్. కాబట్టి ఎటువంటి టెన్షన్ పడకండి. ఈ కంప్యూటర్ టెస్ట్ మీద ఎటువంటి టెన్షన్ పడకండి. మెయిన్‌గా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మీద మీరు కాన్సంట్రేట్ చేయండి. ఓకే. అలాగే ఈమెయిల్ ఎలా క్రియేట్ చేయాలి, ఈమెయిల్ ఎలా చేయాలి, సెండ్ చేయాలి, ఇలా ఈ కామర్స్ ట్రాన్సాక్షన్ ఎలా చేయాలి, వెబ్‌లో కంటెంట్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి. ఓకే. ఇవన్నీ కూడా మీకు ఇక్కడ సిలబస్‌గా ఉన్నాయి ఇంటర్నెట్‌కి సంబంధించి. సో మీకు తెలుగులో సిలబస్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇవి మనకు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే. సో మాక్సిమం మనం అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది ఇక్కడ.
సో ముఖ్యంగా ఎగ్జామినేషన్ డేట్స్ కవర్ చేస్తున్నాం, ఎలిజిబిలిటీ కవర్ చేస్తున్నాం, అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ, ఫీజు కానీ, ఏజ్ లిమిట్ కానీ మొత్తం కూడా కవర్ చేయడం జరిగింది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్ ద్వారా అయితే అడగండి. ఇంకా మీరు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎండోమెంట్స్లో చూసుకున్నట్టయితే సో మీకు కూడా సేమ్ అవే ఉంటాయండి. మీకు 60 పోస్టులు ఉన్నాయి, కేవలం తక్కువ పోస్టులే ఉన్నాయి. ఇక్కడ హిందూ రిలీజన్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు, ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే మీరు వచ్చేసి ఇక్కడ డిగ్రీ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకే, డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇంకా మిగిలినవన్నీ కూడా మ్యాక్సిమం మీకు కూడా సేమే ఉంటాయి. సో అందులో మీకు ఏం చేంజెస్ ఉండవు. ఎగ్జామినేషన్ ఫీజు కానీ టోటల్ అన్నీ కూడా మీకు ఒకే విధంగానే ఉంటాయి. సో ఏజ్ విషయంలో కానీ, సో ఏజ్ విషయం కూడా ఇక్కడ చూసుకుంటే సో సేమ్ 18 to 42 ఇయర్స్ మీకు ఏజ్ లిమిట్ కూడా సేమ్ అదే విధంగా అప్లికేబుల్ అయితే అవుతుంది. ఓకే, తర్వాత మరికొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఇక్కడ చూద్దాం ఎండోమెంట్ ఆఫీస్ సంబంధించి. సో ఫీజు కూడా మీకు చెప్పాను కదా, 250 రూపాయలే ఉంటుంది. 80 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది, 250 అప్లికేషన్ ఫీజు, మొత్తం 330. ఈ 80 రూపాయలు కొంతమందికి ఆల్రెడీగా ఎవరికి 80 రూపాయలు అంటే ఉండదని చెప్పాను. సో దట్ మీన్స్ అక్కడ ఏంటంటే మీకు ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ చేసుకున్నట్టే మీ కేటగిరీని తగ్గట్టుగా ఆటోమేటిక్గా ఫీజు డిస్ప్లే అవుతుంది. సో ఓకే, అందులో మీరేం దిగులు చెందాల్సిన అవసరం అయితే లేదు. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటిది మీకు మనకు సపరేట్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం మనకు జూనియర్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి మాత్రం మనకి ఏంటంటే అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటి లోకల్గానే ఉంటాయని ఇచ్చున్నారు. ఓకే, సో ఇక్కడ మాత్రం తర్వాత ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది అనేటువంటిది మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా వీటికి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ప్యాటర్న్, అలాగే ఎనాక్సర్ మీరు చూసుకోవచ్చు ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు అనేటువంటిది అన్ని కూడా. సో ఆల్మోస్ట్ అక్కడక్కడ ఒక్కొక్క పోస్ట్ అయితే కనిపిస్తోంది. సో కాబట్టి మ్యాక్సిమం అభ్యర్థులు అందరూ కూడా ఇక్కడ తక్కువ ఉంటారు అభ్యర్థులు. సో ఫ్రెష్ వేకెన్సీస్ కూడా ఇక్కడ మళ్ళీ క్లియర్గా వేయడం జరిగింది. సో మెయిన్ ఎక్కువ మంది రాసేటువంటి స్టూడెంట్స్ ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క కంప్యూటర్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్కి మనకు లక్షల్లో అప్లికేషన్లు అయితే రావడం జరుగుతుంది. మరి ఇక్కడ చూసుకుంటే మీకు స్క్రీనింగ్ టెస్ట్లో ఏముంటుందంటే సో సేమ్ ముందే విధంగా చెప్పుకున్నాము, అదేవిధంగా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 50 క్వశ్చన్లు 50 మార్కులు కాకుండా అక్కడ మీకు జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటుంది జూనియర్ కంప్యూటర్ అసిస్టెంట్లు. కాకుండా ఇక్కడ చూసుకుంటే మీకు వచ్చేసి ఎండోమెంట్ సో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి వచ్చేసి ఇక్కడ ఏంటంటే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ మీద మీకు 100 క్వశ్చన్లు 100 మార్కులకి అయితే ఎగ్జామినేషన్. సో 100 క్వశ్చన్లు 100 నిమిషాలు 100 మార్కులు, మొత్తం మీద 2 కలిపితే 150 క్వశ్చన్లు 150 నిమిషాలు 150 మార్కులు. ఇది సేమ్ ఒకే పేపరే. ఓకే, 1/3 నెగిటివ్ అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించిన సిలబస్ కూడా మీకు చాలా క్లారిటీగా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, మరి మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా సేమ్ అదే అండి. బట్ కాకుండా ఇక్కడ క్వశ్చన్స్ అనేటువంటిది ఎక్కువ పెరుగుతాయి అంతే. సో సిలబస్ అనేటువంటిది సేమ్గానే ఉంది, కానీ క్వశ్చన్స్ అనేటువంటిది మాత్రం పెరుగుతాయి. మీకు వీటికి సంబంధించిన తెలుగులో సో సిలబస్ పీడిఎఫ్, దాంతోపాటుగా మీకు ఈ సిలబస్ కాపీకి సంబంధించినటువంటి బుక్స్, రిఫరెన్స్ బుక్స్ ఏంటి అనేటువంటిది కూడా మీకు త్వరలోనే వీడియో చేయడం జరుగుతుంది. సో రేపు ఎల్లుండి లోపల మీకు అప్లికేషన్ స్టార్ట్ రేపటి నుంచి, కాబట్టి మీకు ఈ వీక్లోనే సో ఆ వీడియోస్ కూడా వస్తాయి. సో బుక్స్కి సంబంధించి ఎక్కడ పర్చేజ్ చేయాలి, సో లింక్స్ కానీ ఆన్లైన్లో లభిస్తే ఆ లింక్స్ కానీ, అలాగే మీకు దాంతోపాటుగా ఈ యొక్క ఎగ్జామినేషన్ సిలబస్ సో ఎండోమెంట్ ఆఫీసర్ సంబంధించి, సో ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంబంధించి కానీ, లేదా ఇక్కడ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి కానీ, సో రెండింటికి సంబంధించిన సిలబస్ని తెలుగులో మీకు ఇవ్వడం జరుగుతుంది పీడిఎఫ్. ఓకే, సో ఇది వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు. సో అప్లికేషన్ టుమారో నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, సో లాస్ట్ డేట్ చూసుకుంటే 19/1/2022. బట్ కాకుండా మీరు ఫీజు పే చేయడానికి లాస్ట్ డేట్ మాత్రం 18/1/2022 చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో ఆ రోజే వెంటనే ఫీజు అయితే కట్టేయండి, అనవసరంగా వెయిట్ చేయకండి. ఓకే, సో ఒకసారి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే మీరు తర్వాత చదువుకోవచ్చు ప్రశాంతంగా. అప్లికేషన్ ఫిల్ ఫామ్ చేయకుండా మర్చిపోయారు కూడా లాస్ట్ డేట్ వరకు చదువుకుంటూ అనవసరంగా లాస్ అవుతారు. సో చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ సో Group 4 నోటిఫికేషన్ అండి. సో డోంట్ లూజ్ ఎనీ వన్. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఛాన్స్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఎన్నో రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉండే విద్యార్థులు సో ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ అనేటువంటిది లేక ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. చాలా రోజుల తర్వాత ఏపీపీఎస్సీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. సో మనకు త్వరలోనే మిగిలినటువంటి Group 2కి సంబంధించిన నోటిఫికేషన్ కానీ వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది నెక్స్ట్ మేబీ జనవరిలో. ఓకే, సో మిగిలినటువంటి గవర్నమెంట్ వేకెన్సీస్ సో ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, లేదా డిఎస్సికి సంబంధించి కానీ, సో వీటి గురించి కూడా మనకు నెక్స్ట్ ఇయర్లో మనకు కొంచెం మంచి న్యూస్లో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది 2022లో. ఇంకా 2021 ఎలాగో అయిపోయింది, 2 రోజులు మాత్రమే ఉంది. 2022లో మంచి జరగాలని ఆశిద్దాం. సో అందరికీ కూడా ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైనా సరే అప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ద టోటల్ డీటెయిల్స్ రిగార్డింగ్ ద ఏపీపీఎస్సీ Group 4 నోటిఫికేషన్. సో జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్ సంబంధించిన నోటిఫికేషన్ ఆ యొక్క డీటెయిల్స్, దాంతోపాటుగా మీకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంబంధించి ఏపీ ఎండోమెంట్లో డీటెయిల్స్ అండి. ఓకే, ఏమన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు డిస్క్రిప్షన్లో. సో దట్ మీన్స్
మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో అయితే మీకు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి 2 పీడిఎఫ్ లింకులు ఇస్తాను. దాంతో పాటుగా ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దాని ద్వారా మీకున్న డౌట్స్ ఏమన్నా కూడా ఎప్పుడైనా సరే మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ psc.ep.gov.in వచ్చి మీకు ఎటువంటి అప్డేట్స్ అయినా కదా సరే ఇక్కడ డిస్ప్లే అవుతుంటాయి. ఇక్కడ చెక్ చేయండి. ఓకే, సో బయట వచ్చేటువంటి న్యూస్లు నమ్మకండి. సో ఎప్పుడైనా సరే ఏదైనా న్యూస్ వచ్చింది అనుకోండి, ఆ న్యూస్ అనేది ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో పబ్లిష్ అయిందంటే సో ఓకే, అది ట్రూ అని నమ్మండి. అనవసరంగా కొన్ని అంటే అనవసరం ఏంటంటే ఫేక్ న్యూస్లు కూడా మనకు ఎక్కువ కూడా వాట్సాప్ టెలిగ్రామ్స్లో షేర్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి మీకు ఏపీపీఎస్సీకి సంబంధించి అథెంటికేషన్ కావాలంటే psc.ep.gov.in అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చి మీరు చెక్ చేయండి. సో ఏమన్నా కూడా మీకు ఆ యొక్క న్యూస్ వచ్చినటువంటిది కరెక్టా కాదా అనేటువంటిది. సో ఇందులో కంపల్సరీ కూడా అనౌన్స్మెంట్ సెక్షన్ దగ్గర కంపల్సరీ వాటికి సంబంధించిన నోటీస్ అయితే ఉంటుంది. సో చెక్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు మీరు. సో మీరు ఇప్పుడు అప్లై చేస్తుంటారు కాబట్టి సో అప్పుడప్పుడు మీరు తరచూ ఈ వెబ్సైట్ని విజిట్ చేస్తుండండి. ఏమైనా అప్డేట్స్ ఇస్తారు ఎగ్జామినేషన్ సంబంధించి, ఎగ్జామినేషన్ డేట్స్ కానీ లేదా ఏదైనా అప్లైకి సంబంధించి కానీ ఏమైనా మాడిఫికేషన్స్ కానీ ఏమైనా డేట్ ఎక్స్టెన్షన్స్ కానీ అలా ఏమన్నా మీకు అప్డేట్స్ ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంటాయి. ఓకే, సో దిస్ ఈస్ ద వీడియో. సో మరి తప్పకుండా వీడియో నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు త్వరలోనే వీటికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ కానీ అలాగే బుక్స్కి సంబంధించి కానీ తెలుగులో సిలబస్ కానీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.